ప్రస్తుత సమాజంలో పేదలు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరి జీవితాలతో ఆటలాడుతూ సమాజాన్ని నాశనం వైపు ప్రభావితం చేసే డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడి రాష్ట్రంలో నుంచి మాదక ద్రవ్యాలు తరిమివేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కర్నూలు జిల్లా కోసిగి సెబ్ సిఐ మహబూబ్ బాషా పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన కోసిగిలో ప్రభుత్వ ఉన్నత బాలుర బాలికల పాఠశాల మరియు జూనియర్ కాలేజ్ విద్యార్థులతో కలిసి స్థానిక ఎస్ఐ సతీష్ కుమార్ మరియు డాక్టర్ అభిరూబ్ల సహకారంతో డ్రగ్స్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ సర్కిల్ నుంచి భారీ మానవహారంగా ఏర్పడిన విద్యార్థులతో నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి సమాజం ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులపైనే ఆధారపడి ఉంది కాబట్టి సమాజంలో చెడు వ్యసనాలు గుట్కా, గంజాయి, కోకెన్, హెరాయిన్ వంటి మత్తు పదార్థాలకు యువత బానిసలు కావడం ద్వారా వారి ఆరోగ్యం క్షీణించడమే కాకుండా ఆర్థికంగా వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని, అటువంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఇతరులను కూడా చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థులపై, సమాజంలో చదువుకున్న ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా ఎస్ఎస్ సతీష్ కుమార్, డాక్టర్ అభిరుబుల్ తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ ఖరీద్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థుల చేత డ్రగ్స్ వ్యతిరేకంగా సమాజం నుంచి డ్రగ్స్ను తరిమివేసేలా ప్రతి ఒక్కరిని అవగాహన చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. బాధ్యతాయుతమైన పౌరుడిని నేను, నా సోదరులు మరియు సోదరీమణులతో కలిసి నా రాష్ట్ర అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తాను. మత్తు పదార్థాలు మరియు సిఐ నేను ఎస్ మహబూబ్ బాషా నా పేరు. ఈరోజు 26/6/2024 యాంటీ డ్రగ్ డే నిర్వహించినాము. ఈ మాదక ద్రవ్యాలు వాడకూడదని ఇంతకుముందే మేము కాలేజీల్లో కానీ స్కూల్లో కానీ మగపిల్లలకు తర్వాత బాయ్స్కు అందరికీ మేము తెలియజేసినాము. స్కూళ్ళల్లో పోయి వాళ్ళకు మేము మా ఎస్ఐ గారు అందరూ పోయి వాళ్ళకు ఏ విధంగా దీన్ని నివారించాలా, దీని నుంచి నష్టమేమని చెప్పేసి వాళ్ళకి తెలియజేసినాము. ఈరోజు ముఖ్యంగా మన గవర్నమెంట్ డాక్టర్ గారు, తర్వాత మేము ఉపాధ్యాయులు అక్కడ ర్యాలీ నిర్వహించినాము. ఆ ర్యాలీలో ముఖ్య ఉద్దేశం, స్లోగన్స్ కూడా ఏమున్నాయంటే డ్రగ్ నివారణ ఏ విధంగా చేయాలని చెప్పి తెలియజేసినాము. తర్వాత బాయ్స్ తర్వాత గర్ల్స్, జూనియర్ కాలేజ్ పిల్లలు అందరూ కలిసి మానవహారం నిర్వహించి, మానవహారంలో కూడా ముఖ్యంగా తెలియజేసింది ఏమంటే డ్రగ్ నివారణ. ఈరోజు యాంటీ డ్రగ్ డే, ప్రపంచవ్యాప్తంగా డ్రగ్ డే కాబట్టి దీన్ని వాడడం వల్ల ఏ విధంగా నష్టం జరుగుతుంది, తర్వాత ప్రజలకు ఏ విధంగా నష్టం జరుగుతుంది, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు కానీ అవేర్నెస్ కానీ, రేపు కాబోయే పౌరులు కాబట్టి పిల్లలు కూడా దీని గురించి బాగా అవగాహన తెలియజేయాలని ప్రజలకు కోరినాము. తర్వాత డాక్టర్ గారు కూడా కోరినారు. తర్వాత ఇక్కడ మేము 3 ప్రైజులు పెట్టినాము. పిల్లలకి వ్యాసరచన పోటీలు పెట్టి ఫస్ట్, సెకండ్ బహుమతులు కూడా వాళ్ళకి ఇచ్చినాము. దీని మీద ముఖ్యంగా యాంటీ డ్రగ్